లౌకిక వ్యవహారాల్లో భగవంతుని వద్ద కూడా మనం అనేక వాగ్దానాలను చేస్తాం. అందులో మనం ఎన్ని నెరవేరుస్తున్నాం? వాగ్దానాలను నెరవేర్చకపోతే అది ఆత్మహత్య సదృశ్యం లాంటిది. నిన్ను నీవు చంపుకున్నట్లు. బాబా తన ప్రస్థానంలో ఎవ్వరికీ అలివికాని వాగ్దానాలు ఇచ్చేవారు కాదు. వారి ఏకాదశ వచనాల్లో ఉన్న ప్రతి మాట భక్తుల అందరి జీవితాల్లో అనుభవించి ఆస్వాదించినవే. తనను ఆశ్రయించిన వారు కూడా ఆడిన మాట తప్పకూడదని బాబా ఆశిస్తారు. ఒకసారి హరిసీతారాం దీక్షిత్తో పాటు ఒక పెద్దావిడ షిరిడీకి వస్తుంది. ఇంటి నుండి బయలుదేరేటప్పుడు బాబాకు 8 అణాల దక్షిణ ఇవ్వాలనుకుంటుంది. షిరిడీకి చేరుకొని బసలో స్నానపానాలన్నీ చేసుకొని బాబా దర్శనానికి బయలుదేరుతుంది. బాబాకు ఇవ్వదలిచిన దక్షిణ కోసం ఒక పిల్లవాడిని పిలిచి రూపాయికి చిల్లర తీసుకురమ్మని పంపుతుంది. ఆ పిల్లవాడు 2 పావలా బిళ్ళలు, 1 అర్ధ రూపాయి బిళ్ళ తీసుకొచ్చి ఇస్తాడు. బాబా దర్శనానికి వెళ్ళి పాద నమస్కారం చేసి 1 పావలా బిళ్ళ దక్షిణ సమర్పించి వెనుదిరుగుతున్న ఆమెను బాబా పిలుస్తారు. అమ్మా, నీవు ఇంకో పావలా ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావెందుకమ్మా అంటారు. వెంటనే తన సంచిలోంచి మరో పావలా తీసి బాబాకు సమర్పిస్తుంది. ఆడిన మాట తప్పిన ఆ స్త్రీతో బాబా అన్నమాట మనం జీవిత పర్యంతం గుర్తుపెట్టుకోవాలి. అమ్మా, ఈ పేద ఫకీరును మోసం చేస్తే నీకేమొస్తుందమ్మా అంటారు. నాకు ఇస్తానన్నది నాకు ఇవ్వాలి కదా. నేనేమైనా ముంబైలో నీ ఇంటికి వచ్చి 8 అణాలు అడిగానా? నీవే కదమ్మా 8 అణాలు ఇస్తానని ఒప్పుకొని వచ్చి సగమే ఇచ్చి వెనుదిరుగుతున్నావు. మిగతా 4 అణాలు ఇస్తే ఈ ఫకీర్ సంతోషిస్తాడు కదమ్మా అని బాబా అంటారు. అప్పుడు ఆ స్త్రీకి గుర్తొస్తుంది, తాను ఇంటి నుండి బయలుదేరే సమయంలో బాబాకు 8 అణాలు ఇవ్వాలనుకుంది. తాను మనస్సులో అనుకున్నది ఎంతో దూరాన ఉన్న బాబా ఎలా గ్రహించారని ఆ స్త్రీ ఆశ్చర్యపోతుంది. ఈ లీల ద్వారా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. బాబాకు చేసిన వాగ్దానాన్ని విస్మరిస్తే బాబాను మోసం చేసినట్లేనని. ఈరోజు మన పరిస్థితి ఇదే. కష్టకాలంలో ఉన్నప్పుడు, ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు బాబాను వేడుకొని అనేక వాగ్దానాలను చేస్తాం. కానీ వాటిని నెరవేర్చేటప్పుడు ఇచ్చిన హామీలో కొసరును మాత్రమే ఇస్తాం. బాబా, బిడ్డకు సంతానం లేదు, అనుగ్రహించు బాబా, నీ గుడికి కావలసిన సేవ చేస్తా అంటారు. బిడ్డ పుట్టాక బాబాకు కొబ్బరికాయ, పాలకోవా పెట్టి చాలా ధన్యవాదాలు బాబా అని సరిపెట్టేస్తారు. అంతకుముందు ఆస్పత్రులకు వేలు లక్షలు ఖర్చు చేసినా బాబా వద్దకు వచ్చేసరికి చాలా సంకుచితంగా ఆలోచిస్తాం. మనం ఇచ్చే 1 రూపాయో వస్తువో ఆయనేమి సొంతానికి వాడుకోరు. ఆనాడైనా ఈనాడైనా బాబా ప్రతి పైసా భక్తుల అవసరాల కోసమే ఖర్చు చేస్తారు. బాబా మనం అడిగినవన్నీ ఇచ్చినప్పుడు ఆయన అడగకుండానే మనం ఆయనకు ఇవ్వాలని సంకల్పించుకున్న దానిని ఇవ్వడానికి మనకు మనస్సు అంగీకరించదు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి, బాబాకు మనం బాకీ పడ్డ ప్రతి పైసా ఆయన వసూలు చేసుకుంటారు. చాలామంది సాయి టీవీలో వరాల సాయి మహత్యాన్ని విని బాబా నా సమస్యను తీర్చమని అడిగిన 90% మంది కోరికలు తీరుస్తారు. కానీ తరువాత వారి వాగ్దానాలను నెరవేర్చుకునేవారు 20% మందే. ఇటీవల వరాల సాయి 3వ వార్షికోత్సవానికి ముందు ప్రతిరోజు ఒక్కరైనా చంటి పిల్లలను ఎత్తుకొని వచ్చేవారు. అందులో చాలామంది సాయి టీవీ ఫాలో అవ్వని వారే. బంధువులో స్నేహితులో వరాల సాయి మహిమ గురించి చెబితే మొక్కుకుంటే బిడ్డలు పుట్టినవారు. అమ్మా, మీకు ఈ మందిరం ఎలా తెలుసు అని అడిగితే మా బంధువులు చెప్పారండి, ఇక్కడ మొక్కుకున్నవన్నీ జరుగుతాయని. అలానే మా కోడలికి కొడుకు పుట్టాడని చెప్పారు. బిడ్డ పుడితే బాబా గుడికి వస్తామని మొక్కుకున్నాం అన్నారు. బాబా ఇంత పెద్ద మేలు చేస్తే దర్శనానికి మాత్రమే వస్తామని మొక్కడం
ఆశ్చర్యమేసింది. కృతజ్ఞతగా ఆయన మందిర నిర్వహణకు ఏదో ఒకటి సమర్పించాలి కదా. సరే అమ్మా, బాబా ఇంత అనుగ్రహాన్ని ఇచ్చారు కదా, బాబాకు మీరు ఏదైనా కృతజ్ఞతగా సమర్పిస్తే ఆయన కార్యక్రమాలకు ఉపయోగపడతాయి అంటే, మేమేమీ మొక్కుకోలేదండి, పుట్టిన బిడ్డను తీసుకొని వస్తామని మొక్కుకున్నాం అన్నారు. పిల్లవాడు ఇంట్లో ఉంటే బాబా చూడడా? ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోవడం ఎంత మోసమో, కృతజ్ఞత లేకపోవడం కూడా అంతే. ఈరోజు ఆరోగ్యం, సంతానం కోసం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేస్తాం. అవి బాబా అనుగ్రహం ద్వారా వచ్చినవే అనే సత్యాన్ని గుర్తించము. మనం సమస్యల్లో ఉన్నప్పుడు భగవంతుని ముందు అనేక వాగ్దానాలు చేస్తాం. బాబా, నన్ను ఇందులో నుండి గట్టెక్కించు, నా సర్వస్వాన్ని అర్పిస్తాం అంటారు. బాబాకు ఇచ్చే వాగ్దానాన్ని 1కి 4 సార్లు ఆలోచించుకొని ఇవ్వాలి. బాబాకు మాట ఇచ్చిన వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి అయినా వారి రియాక్షన్ ఎలా ఉంటుందో సచ్చరిత్రలో నానాసాహెబ్ చందోర్కర్ ఉదంతాన్ని గుర్తుంచుకోవాలి. చందోర్కర్ అంటే బాబాకు చాలా ఇష్టం. ప్రత్యేకంగా కబురు పెట్టి మరీ నానాను పిలిపించుకుంటారు. బాబాను సేవించుకున్న కాకాసాహెబ్ లాంటి వారిని ఎవ్వరినీ స్వయంగా కబురు పెట్టి పిలుచుకోలేదు. అటువంటి నానాసాహెబ్ చేసిన వాగ్దానాన్ని విస్మరిస్తే బాబా ఊరుకుంటారా? నానా షిరిడీకి ఎప్పుడు వచ్చినా కోపర్గావ్ గోదావరి తీరంలో స్నానమాచరించి దత్త మందిరాన్ని దర్శించేవారు. దత్త మందిరం నుండి గోదావరిలోకి దిగడానికి మెట్లు తాను నిర్మిస్తానని చందోర్కర్ దత్త మందిర పూజారికి మాట ఇస్తారు. తనకు ఉన్న పని ఒత్తిడి, ఇతరాత్ర కారణాలేవైనా మెట్ల నిర్మాణం వాయిదా పడుతుంది. ఈ క్రమంలో తన తోడల్లుడితో షిరిడీకి చేరుకోవడానికి కోపర్గావ్ చేరుకుంటారు. దత్త మందిరంకి వెళ్తే పూజారి మెట్ల నిర్మాణం గురించి అడిగితే తోడల్లుడి ముందు పరువు పోతుందని దత్త మందిరం వెనుక డొంక రోడ్డు గుండా షిరిడీకి చేరుకుంటారు. చందోర్కర్ షిరిడీకి చేరుకొని బాబా దర్శనానికి వెళ్తారు. కానీ బాబా ప్రవర్తన నానాకు ఆశ్చర్యం కలిగించింది. నానా ఎప్పుడు షిరిడీకి వచ్చినా బాబా మోము మెర్క్యూరీ లైట్ వలె వెలిగిపోతూ నానాను ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. ఈరోజు మాత్రం బాబా నానా వైపు కన్నెత్తి చూడడం లేదు. నాన్న ఎదురుగా వెళ్ళినా మొహం తిప్పేసుకుంటున్నారు. నానా ఎంతో బ్రతిమలాడి, బాబా, నేను చేసిన పొరపాటు ఏమిటో చెప్పండని ప్రాధేయపడితే అప్పుడు బాబా, నానా, నా సహచర్యంలో నీవు నేర్చుకుంది ఇదేనా? ఈరోజు నీవు 2 తప్పులు చేశావు. 1, నీ తోడల్లుడు దత్త భక్తుడు, అతనికి దత్త భగవానుడి దర్శనం లేకుండా చేశావు. 2వది, ఇచ్చిన మాటను నిలబెట్టుకోక దొంగచాటున వస్తే ఏం జరిగింది? కాలికి ముళ్ళు గుచ్చుకుంది కదా. దత్తస్వామి దయాళుడు కాబట్టి ముళ్ళుతో వదిలేశాడు, లేకుంటే ఎంత ప్రమాదం జరిగేదో అని బాబా నానా పొరపాటును వెల్లడిస్తారు. మనం ఎంతటి స్థాయిలో ఉన్నా, బాబా పట్ల భక్తి విశ్వాసాలు మెండుగా ఉన్నా, ఇచ్చిన మాటను తప్పితే బాబా ఎలా నొచ్చుకుంటారో ఈ సంఘటన మనకు రుజువు చేస్తుంది. మరొక వాగ్దాన సంఘటన ఇక్కడ మీకు చెబుతాను. బాబా పట్ల నిబద్ధత కలిగిన ఒక కుటుంబంలో వివాదం జరుగుతుంది. ఇంటి యజమాని ఒకరోజు ఫిట్స్ వచ్చి పడిపోవడంతో ఒకవైపు శరీర భాగం, నోరు, స్పర్శను కోల్పోతారు. భర్త దీనస్థితిని భార్య బాబా ముందు మొరపెట్టుకొని, బాబా, నా భర్త మరలా తన నోట నీ నామం పలకాలి, నీ సేవ చేసుకోవాలి, నా భర్తను కాపాడమని అడుగుతుంది. నా భర్త సాధారణ స్థితికి వస్తే ఒక బాబా మందిరంలో అక్కడ ధూపదీప నైవేద్య నిత్య సేవకు ప్రతీ నెల దక్షిణ సమర్పిస్తానని మొక్కుకుంటుంది. బాబా దయ వల్ల 3 నెలల్లో భర్త సాధారణ స్థితికి వస్తాడు. సంవత్సరంలో మాట కూడా వస్తుంది. భర్త బాగవుతాడు.
బాబాకు ఇచ్చిన మాట ఆమె మరిచారు. వారేమీ ఇవ్వలేని స్థితిలో లేరు. ఇద్దరికీ ₹1,00,000 పైగా పెన్షన్ వస్తుంది. ఇవ్వగల శక్తిని బట్టే బాబా మనచే వాగ్దానాలను చేయించుకుంటారు. అంటే ఇక్కడ మనం చేసే వాగ్దానాలు కూడా బాబా సంకల్పానుసారమే జరుగుతాయి. భర్త ఆరోగ్యం మెరుగుపడి సాధారణ స్థితికి చేరుకున్న తరువాత ప్రతి గురువారం ఉదయం తన భర్తకు మళ్ళీ స్ట్రోక్ వచ్చినట్లు స్వప్నం వచ్చేది. ఇలా 2-3 నెలలు వరుసగా వస్తున్నవి. ఎందుకు ఇలాంటి స్వప్నాలు వస్తున్నాయో అర్థం కాదు. బాబా, మేము ఏ తప్పు చేశామో అర్థం కావడం లేదని బాబాను ప్రాధేయపడితే బాబా మరో స్వప్నంలో క్లారిటీ ఇస్తారు. మరుసటి వారం పూజారి స్వప్నంలో కనిపించి, అమ్మా, బాబా మందిరంలో ధూపదీప నైవేద్యాలు కరువయ్యాయి. గతంలో ఒక తల్లి వాటిని ఇస్తానని మాట ఇచ్చింది. వాటి కోసం బాబా నేను ఎదురు చూస్తున్నాం అని అంటారు. ఆ తల్లికి దయ కలిగితే ధూపదీప నైవేద్యాలు వస్తాయి. వాటిని బాబాయే గుర్తు చేసి తెప్పించుకోవాలి. ఎందుకంటే ఆ తల్లి బాబాకు వాగ్దానం చేసిందని అంటాడు. తనకు వచ్చిన స్వప్నాన్ని విశ్లేషించుకుంటుంది. తన భర్త పడిపోయిన మొదటి రోజు బాబా ముందు తాను చేసిన వాగ్దానం గుర్తొస్తుంది. దానిని విస్మరించినందుకే బాబా తన భర్తకు మరలా స్ట్రోక్ వచ్చినట్లు స్వప్నంలో చూపించి, పడిపోయిన నీ భర్తను నేను లేపాను, నా వాగ్దానం ఏమైందని పదే పదే బాబా గుర్తు చేసినా తాను గ్రహించలేకపోయానని పశ్చాత్తాపడుతుంది. బాబా చెప్పించినా గ్రహించకపోతే పూజారి రూపంలో తన వాగ్దానాన్ని బాబా విడమర్చి మరీ చెప్పారు. అప్పటి నుండి ప్రతి నెల బాబా మందిరానికి కావలసిన ధూపదీప నైవేద్యాలను అందిస్తున్నారు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, దేని నుండైనా తప్పించుకోవచ్చు, కానీ బాబాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకుండా తప్పించుకోలేము. బాబా ఎందుకు భక్తులు చేసిన వాగ్దానాలను నెరవేర్చేదాకా వెంటపడతారో తెలుసుకుందాం. నా అనుగ్రహాన్ని పొంది మేలు పొందిన వారు అమలుపరిచే వాగ్దానం వల్ల ఆయా మందిరాల్లో బాబా వ్యవస్థలో మరిన్ని సేవా కార్యక్రమాల ద్వారా మరికొంతమంది బిడ్డలు నన్ను చేరుతారు. మీరు పొందిన అనుగ్రహమే వారు పొందాలంటే మందిరాలు వ్యవస్థల నిర్వహణ సాగాలి కదా. అందుకోసమే బాబా మనం చేసిన వాగ్దానాన్ని నెరవేర్చే వరకు వదిలిపెట్టరు. ఇదంతా ఆయన కోసం కాదు, తనను చేరే బిడ్డల కోసం. బాబా తలుచుకుంటే ఆయన మందిర నిర్వహణ సమస్య. లక్ష్మీ స్వరూపుడు ఒక్క క్షణంలో సంపదను సృష్టించగలడు, కానీ బాబా ధర్మానికి బద్ధుడై ఉంటారు. తాను ధర్మ మార్గంలో ఉండి తన ఆశ్రితులను ధర్మ మార్గంలో నడిపిస్తారు. దానికి సంబంధించి ఒక సంఘటన చెబుతాను. బాబాను ప్రాణప్రదంగా ప్రేమించే కుటుంబం వ్యాపారంలో నష్టం వచ్చి అప్పు తెచ్చి మరీ నష్టాలను పూడ్చింది. తరువాత ఎంత ప్రయత్నం చేసినా వ్యాపారం ముందుకు సాగలేదు. బంధువులందరూ ఒక సలహా ఇస్తారు, అప్పులు ఎక్కువగా ఉన్నాయి కదా, ఐపీ పెట్టమని. కానీ కుటుంబ యజమాని అందుకు అంగీకరించరు. ఇప్పుడు నేను అప్పు ఎగ్గొడితే ఫలానా వ్యక్తి వ్యాపారానికి నమ్మి డబ్బు ఇస్తే మోసం చేశామని ఇతరులు ఎవ్వరు డబ్బు అడిగినా ఆసాములు ఎవ్వరిని నమ్మి డబ్బు ఇవ్వరు. దీంతో ఊరిలో ఉన్నవారు నష్టపోతారు. కష్టమైన నష్టమైన అప్పులన్నీ తీరుస్తానని అంటాడు. బాబా పటం ముందు నిలబడి, బాబా, నా వల్ల అప్పు ఇచ్చిన వారు ఎవ్వరూ నష్టపోకూడదని తాను వ్యాపారంలో నిలబడే శక్తి ఇవ్వమని అడుగుతారు. అతని నిజాయితీకి మెచ్చిన బాబా వ్యాపారాన్ని వృద్ధి చేసి 2 సంవత్సరాలలో అప్పులన్నీ తీర్చేసి పూర్వస్థితికి తీసుకువస్తారు. తన కష్టాన్ని తీర్చమని ఆ యజమాని ఏ వాగ్దానం చెయ్యలేదు. కానీ బాబా చేసిన మేలుకు కృతజ్ఞతగా సంపాదనలో 10% బాబా సేవకు వినియోగిస్తున్నారు.
బాబాకు ఏ వాగ్దానం చేయకపోయినా వారికి బాబా పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనం వారు చేసే సేవ. ఒక సందర్భంలో ఆయన స్వయంగా నాతో చెప్పారు, నా అప్పులు తీర్చడానికి 2 తరాలు అహర్నిశలు కష్టపడ్డా తీర్చలేము. నా తపన పట్టుదలకు బాబా శక్తి తోడవడంతో అప్పుల ఊబి నుండి బయటపడ్డాను. వ్యక్తిగా ఇది అసాధ్యం. సాయి అనే శక్తి తోడవడం వల్లే సాధ్యమైందని చెప్పారు. ఇది వారి నిజాయితీకి నిదర్శనం. బాబాకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు చాలా రకాలుగా ఆలోచిస్తాం. కానీ బాబా కల్పించిన అవకాశాన్ని మహాద్భాగ్యమని ఎవరు భావిస్తారో అటువంటి వారి జీవితం ధన్యం. మనం వెచ్చించే ధనంలో లౌకిక అవసరాల కోసమే అధికంగా వెచ్చిస్తాం. అవి మన అకౌంట్లోకి జమ కావు. భగవంతుని సేవ కోసం ఏవైతే వెచ్చిస్తామో అదే పుణ్య సంచయం అనే ఖాతాలో జమవుతుంది. ఈ సత్యాన్ని గ్రహించుకోవాలి.